హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఎటువంటి ఫీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే విధంగా 24/7 ఏఐ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో 3 డేస్లో మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులను అయితే హైర్ అయితే చేసుకుంటున్నారనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఇంట్లో ఉండే జూమ్ యాప్ ద్వారా అయితే వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని అయితే చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 24/7 ఏఐ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో వర్చువల్ ఇంటర్వ్యూ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ అండ్ మండే అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు మండే అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్లకు వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే సో విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఏబుల్ టు interact with the customers via chat, should be able to answer servicing క్వశ్చన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ ఏదైతే ఈ యొక్క సర్వీసింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారో సో ఈ యొక్క క్వశ్చన్స్కి మనము చాట్ రూపంలో అయితే వాళ్ళకి ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. సో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 30 వేకెన్సీస్ని కూడా మనకు మండే సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి హైర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము యాజ్ యూజువల్ ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 2.75 lakh per annum శాలరీ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటో కూడా జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఏ అసోసియేట్ ఈజ్ ఏ ఆన్సర్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ అసిస్టెన్స్ బై ది చాట్ ఆర్ ఓవర్ ది ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో మనల్ని సర్వీసింగ్కి సంబంధించి సో ఆ యొక్క క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. త్రూ చాట్ ఆర్ ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా అయితే మనము ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ ఏంటంటే సో ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ వై చాట్, షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ సర్వీసింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్స్తో అయితే మనము చాట్ రూపంలో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏదైతే సర్వీసింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారో సో ఇక క్వశ్చన్స్కి మనము ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది త్రూ చాట్ ద్వారా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ జడ్జ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక కీ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్లో ఈ కీ స్కిల్స్ మీరు అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో నేను పాండమిక్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నేను చెప్పలేదు. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ అయితే మీకు ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ సెల్ఫ్ అండ్ డిపెండెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్, డిప్లొమో, ఐటీఐ కూడా వస్తుందన్నమాట. సో ఇంటర్, డిప్లొమో, ఐటీఐ అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 35 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు మినిమం 18 to మ్యాక్సిమం 35 yearsకి చేసిన వాళ్ళైతే ఈ కంపెనీకి అప్లై చేసుకునేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీ ఇంట్లోనే ఉండి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి నాన్ వాయిస్ హైరింగ్ అని చెప్పేసి ఇంటర్వ్యూ రౌండ్స్, పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉంటాయని చెప్పేసి 3 రౌండ్స్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు వర్చువల్ ఇంటర్వ్యూ వచ్చేసి మండే 24th January 2022న మార్నింగ్ 11 నుంచి 1 PM వరకు అయితే మనకు ఈ యొక్క వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఈ యొక్క జూమ్లో అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో జూమ్ ఐడి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే పాస్వర్డ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు సో ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేక్ హోమ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే అంటే మనకు పర్ మంత్కి వచ్చేసి 12,000 to 15,000 పర్ మంత్ శాలరీ వస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ వితిన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఈ కంపెనీకి అంటే 1 month బ్యాక్ ఏమైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యి ఉంటే ఈ కంపెనీకి సో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు, నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు ఏమన్నా అటెండ్ అయ్యి ఉంటే సో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోకండి. సో ఇంటర్వ్యూస్ ఏమి అటెండ్ అవ్వకపోతే ఈ నోటిఫికేషన్కి డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే సో ఇంటర్, డిప్లొమా, ఐటీఐ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్స్ మాత్రమే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ కూడా వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారనమాట. సో మనకు వచ్చేసి బీపీఓ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్కి అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కీ స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకునేసి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి చాలా రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. సో చూడండి 17 hours అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినైతే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసేసి మీరు అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇంతకుముందే నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో లేదంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై అయితే చేస్తున్నాను అనమాట. సో అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఇలా రావడం జరిగింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరిగింది అనమాట. సో ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇలా అప్లై చేసుకున్నట్టు సో ఇలా వస్తేనే మీరు అప్లై చేసుకున్నట్టు అనమాట. సో ఖచ్చితంగా మండే అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.